రాహుల్ చేసిన ఒక్క ప్లాన్‌తో దుగ్గిరాల హోల్ ఫ్యామిలీ అయితే జైలు పాలు కాబోతుందా అంటే యెస్ అనే సంకేతాలైతే ఎక్కువగా వినపడుతున్నాయి. అసలు ఏం జరిగింది? దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు మొత్తం జైలుకి పోవాల్సినంత అవసరం ఏముంది? అనేసి మీకు డౌట్ రావచ్చు. దాంట్లో మిస్ అయ్యిండేదొచ్చి జైలుకి పోకుండా మిస్ అయ్యిండేదొచ్చి మన అప్పు, అలాగే రుద్రాణి గారు, రాహుల్, స్వప్న వీళ్ళు నలుగురు మాత్రం మిస్ అయ్యారు. మిగిలిన వాళ్ళందరి పైన కేసు అయితే పెట్టారు. అసలు ఏం జరిగింది? దుగ్గిరాల ఫ్యామిలీ ఎందుకు జైలుకి పోవాల్సొచ్చింది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. బ్రహ్మముడి సీరియల్ అప్‌కమింగ్ ఎపిసోడ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ టెన్షన్ అండ్ ఎమోషనల్‌గా ఉంటాయనేసి అయితే మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దండి. ఇక్కడ మనకు నిన్న ఎపిసోడ్‌లో మనం చూసుకున్నట్టయితే నిన్న ఎపిసోడ్ గానీ, మొన్న ఎపిసోడ్ గానీ, అంతకుముందు ఎపిసోడ్‌లో గానీ చూసుకున్నట్టయితే అప్పు ఒక కేస్ ప్రాబ్లంలో అయితే చాలా సతమతం అయితే అవుతుంది. ఆ అప్పు ఆ కేసుల వల్ల దుగ్గిరాల ఫ్యామిలీ యాడ్ చేయాలనేసి అంటే మన కావ్యరాజు కలిసి ఒక యాడ్ తీయాలనేసి ఆ మోడల్ దొరకకుండా మన రాహుల్ అయితే చాలా కుట్రలు అయితే చేసి మోడల్ని మార్చేశాడు, కెమెరామాన్ని మార్చేశాడు. ఇక్కడ అందరినీ ఆటోమేటిక్గా ఎంతమందిని మార్చేయాలో అంతమందిని మార్చేసే శక్తి అయితే రాహుల్ అయితే గెయిన్ చేసుకున్నాడు. రాహుల్ గెయిన్ చేసుకున్నా కానీ నాకు కొంచెము ఇంకా డెప్త్గా పోయింటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే రాహుల్ ముందర జస్ట్ మనం అంటిపండు వలిచి పెట్టినట్టు తినమ్మా తినమ్మా అన్నట్టు రాహుల్ ముందర ప్రతి ఒక్క మాట మాట్లాడుకొని రాహుల్కి ఒక హింట్ ఇచ్చినట్టయితే అయిపోయింది. ఇప్పుడు మనము కావ్యరాజు ఆ డ్రాయింగ్స్ని ఎవరు దొంగతనం చేశారో తెలుసుకోవడానికి ఎంత కష్టాలు పడినారు అంటే మళ్ళీ దొంగ డ్రాయింగ్స్ పెట్టి ఆ దొంగ డ్రాయింగ్స్ తర్వాత అక్కడ ఎవరు దొంగతనం చేశారనేసి తెలుసుకునేకి ఎంత కష్టపడ్డారు, ఎంత ప్రాబ్లం ఫేస్ చేశారు. అలాంటి ప్రాబ్లం రాహుల్ కూడా ఫేస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అరటిపండుని కనీసం అరటిపండు అంగిట్లో పోయి కొనుక్కొని వచ్చి దాన్ని ఒలుచుకొని తినే అంత శక్తి మన రాహుల్కి ఇవ్వాలి. ఇక్కడ ఏమైపోయిందంటే డైరెక్ట్గా మన రాజు ఆ అరటిపండుని కొనుక్కొని వచ్చి మన కావ్య అందరూ ఆ ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళంతా ఒలిచి నోట్లో పెట్టి తిన్నానా అన్నట్టు మొత్తం రాహుల్ ముందర రుద్రాణి గారి ముందర మాట్లాడుకొని జస్ట్ సింపుల్గా అయిపోతుంది. అది కొంచెం తగ్గించి రాహుల్ని కూడా ఇదే విధంగా అంటే రాజు ఏం ప్లాన్ చేస్తున్నాడు, కావ్య ఏం ప్లాన్ చేస్తుంది, నెక్స్ట్ వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, మనం ఆఫీస్లో ఎవరిని మెయింటైన్ చేయాలి అనేసి రాహుల్ దగ్గర ఉండే డబ్బులు కూడా ఖర్చు పెట్టించాలి. ఖర్చు పెట్టిస్తేనే కదా రాహుల్ రేపు నష్టాల్లోకి పోయినాడని మనం చూపించేకి బాగుంటుంది. డైరెక్టర్ గారు ఇది కొంచెం థింక్ చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. అక్కడ మన రాహుల్ అయితే ఎంతమందిని మేనేజ్ చేయాలో అంతమందిని అయితే మేనేజ్ చేశాడు. మొత్తానికైతే నిన్న ఎపిసోడ్లో అయితే హోల్ ఫ్యామిలీ వాళ్ళకి తగిన ఐడియాలు అయితే ఇచ్చింది. తగిన ఐడియాలు ఇస్తే అక్కడ డైరెక్టర్ గారు అంటే మనకు సీరియల్ ఎలా తీయాలి, స్టోరీ ఎలా ఉండాలి ఏమనేసి మనకి ఎలాగైతే డైరెక్టర్ గారు మనకి హింట్ ఇస్తారో అంటే కెమెరా యాంగిల్ ఇలా రావాలి అనేసి ఎలాగైతే హింట్ ఇస్తారో అదే విధంగా డైరెక్టర్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకు తెలుసు. ఆ డైరెక్టర్ని పనికిరాని డైరెక్టర్ని పరోటాలు చేసుకునే డైరెక్టర్ని అయితే పంపించారు. ఆ పరోటాలు చేసుకునే డైరెక్టర్ని పంపిస్తే ఆ డైరెక్టర్ పరోటాలు చేసుకుని అక్కడ వంటింట్లో పని మనిషి వంట చేస్తా ఉంటే పరోటాలు చేస్తా ఉంటే నేను చేస్తా ఉండా అనేసి ఎవరన్నా సరే కుక్క సింహాసనం పైన కూర్చోబెట్టినా కుక్క పని కుక్కే చేస్తుంది కదా. అదేవిధంగా ఇక్కడ పరోటాలని టపా కొట్టి రెడీ అయితే చేసినాడు. రెడీ చేసేకపోతే అక్కడ డైరెక్టర్ రాలేదు. డైరెక్టర్తో పాటు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వస్తారు కాబట్టి ఆయనన్నా సరే కొంచెం తెలిసినాడు కాబట్టి ఆ అసిస్టెంట్ డైరెక్టర్ని అయితే మన రాజు ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ సలహాలతో మన రాజే డైరెక్షన్ చేసి అక్కడ ఎలా కావాలో ఏమనేసి మొత్తం క్లియర్ కట్గా అయితే మొత్తం అందరు హోల్ ఫ్యామిలీ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఒకే ఫ్రేమ్లో వచ్చేలాగా వయసుకు దగ్గర లేకుండా అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలోళ్ళ వరకు అక్కడ ప్రతి ఒక్కరు స్వరాజ్ జ్యువెలర్స్ కొనచ్చు. స్వరాజ్ జ్యువెలర్స్ అంత అందంగా ఉంటాయి. స్వరాజ్ జ్యువెలర్స్ తీసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది అనేసి మన అడ్వర్టైజ్మెంట్లో అయితే చెప్పే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఇదంతా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఆ అడ్వర్టైజ్మెంట్తో మన రాజ్ కంపెనీ 10 కోట్ల నష్టాన్ని ఒక 20 కోట్లకి భర్తీ అయితే చేసుకునింది. భర్తీ చేసుకున్నప్పుడు ఇక్కడ రాహుల్ అయితే పెద్ద కుట్ర అయితే చేశాడు. పెద్ద కుట్ర చేశాడంటే నేను నిన్న మీరు హింట్ ఇవ్వండి కావ్య మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలా ఉంటాయనేసి హింట్ ఇవ్వండి అంటే చాలా మంది అయితే నాకు చెప్పిండే పేరు అయితే ఏం చెప్పారంటే ఇక్కడ మన కావ్యకైతే సారీ మన అప్పు లేదు కదా, అప్పు యాష్ షూట్లో లేదు కదా, అప్పు యాష్ షూట్లో లేకపోతే మన రుద్రాణి గారిని రెచ్చగొట్టి మన అప్పు ఎక్కడ పోయింది, అప్పు ఎక్కడ పనిచేస్తుంది, అప్పు మళ్ళీ పోలీస్ డ్రెస్ తీసుకొని ఉన్నట్టు చూస్తున్నాము అనేసి మన రుద్రాణి గారు అయితే మన దానలక్ష్మి గారికి ఎక్కిచ్చే ఛాన్స్ ఉందనేసి అయితే చాలా మంది అయితే కామెంట్స్ చేశారు. ఎస్ ఇన్ కేసు ఇది కానీ జరగకపోతే దుగ్గిరాల ఫ్యామిలీ
పోలీస్ స్టేషన్కి పోకుండా ఈ యాడ్ సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా అప్పుకి అయితే మళ్ళీ ప్రాబ్లం అయితే క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పు ప్రాబ్లం క్రియేట్ అవ్వాలని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పు ప్రాబ్లం క్రియేట్ అవుతానే ఇంట్లో ప్రాబ్లం క్రియేట్ అయితే ఆటోమేటిక్గా నేను ఏదైతే మిస్ అయింది అనుకున్నాను, ఇప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీ ఎలాగైతే అందరూ కనెక్ట్ అయ్యి మన రాజ్ కావ్యకి ఎలాగైతే సపోర్ట్ చేశారో అదేవిధంగా దుగ్గిరాల ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ సపోర్ట్ అయ్యి దాంట్లో మెయిన్గా కావ్యరాజు ఇన్వాల్వ్మెంట్ ఉండి ఆ ఇన్వాల్వ్మెంట్తో మన అప్పు కేసుని సాల్వ్ చేసే శక్తి ఆ అప్పుకి ఇవ్వాలనేసి నేనైతే అనుకుంటున్నాను. అప్పుడేమవుతుందంటే హీరోకి హీరోయిన్కి ఇంపార్టెంట్ ఉంటుంది, అలాగే సైడ్ క్యారెక్టర్లు ఎంత పర్ఫామ్ చేయాలో అంతే పర్ఫామ్ చేస్తాయి కాబట్టి అప్పుడు అప్పు కేసుని కూడా కరెక్ట్గా సాల్వ్ చేసేకి పర్ఫెక్ట్గా ఉంటుందనేసి నేనైతే అనుకుంటాను. ఆ విధంగా కూడా మీరు చెప్పింది కూడా జరగాలనుకుంటా. ఇన్ కేస్ దుగ్గిరాల ఫ్యామిలీ కానీ జైలుకి పోకపోతే ఇన్ కేస్ దుగ్గిరాల ఫ్యామిలీ కానీ జైలుకి పోకపోతే ఖచ్చితంగా ఇది జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇన్ కేస్ దుగ్గిరాల ఫ్యామిలీ జైలుకి పోయినా కానీ అప్పు అనే పోలీస్ ఆఫీసర్ కాబట్టి అప్పు ఖచ్చితంగా మళ్ళీ పోలీస్ డ్రెస్ వేసుకొని వాళ్ళ అత్త కూడా గర్వంగా ఫీల్ అవుతుంది. నా కోడలు నన్ను కాపాడింది, నా కోడలు ఈ కోడలనే నేను పోలీస్ స్టేషన్కి పోవద్దు అని చెప్పింది, ఈ కోడలనే నేను పోలీస్ స్టేషన్ నుంచి అసలు నువ్వు రష్ తీసుకోవాలని చెప్పింది, ఈ కోడలు ఈరోజు పోలీసు కానీ కాకుండా ఉంటే నేను ఎక్కడ పోయి ఉండాలి అనేసి మన దానిలక్ష్మి గారు అలాగే దుగ్గిరాల ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ అయితే మన అప్పుకైతే సన్మానం లాగా చేస్తారనేసి మనకైతే తెలుస్తుంది. ఇక్కడ అసలు మ్యాటర్లోకి వచ్చినామంటే దుగ్గిరాల ఫ్యామిలీ అసలు నాకు వచ్చిన ఐడియా కాదు, ఇది మీ సబ్స్క్రైబర్లో సమీరా గారు అయితే నాకు చెప్పారు. అంటే యాడ్స్ ఏం జరిగింది అనేసి నేను అప్కమింగ్ ఎపిసోడ్స్ అందుకోసమే మిమ్మల్ని అడిగేది. మిమ్మల్ని అడిగిన తర్వాత మీ పాయింట్ నుంచే స్టోరీని డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి నేనైతే చెప్తాను. ఇన్కేస్ స్టోరీ డెవలప్ చేయాలంటే ఇప్పుడు యాడ్ సక్సెస్ అయితే చాలా గ్రాండ్ సక్సెస్గా అయితే అవుతుంది. ఎందుకంటే అక్కడ మనం చూసినట్టయితే కావ్య అందము అభినయం అంతా అందానికైతే సరిపోతుంది. అలాగే యాక్టర్స్ కూడా మన బ్రహ్మముడి యాక్టర్స్ అంటే మనకు ఒక హీరోయిన్ లాగా కాకుండా ఒక మన ఇంట్లో మనుషుల్లాగా అయితే మనం చూస్తాం కాబట్టి వాళ్ళు కూడా అందరూ కరెక్ట్గా అయితే సెట్ అయిపోతారు. అంటే ఏజ్కి తగ్గట్టు ఉన్నారు. అంటే 25 ఇయర్స్ ఉన్నారు, 35 ఇయర్స్ ఉన్నారు, 45 ఇయర్స్ ఉన్నారు, 55 ఇయర్స్ ఉన్నారు, 65 ఇయర్స్ ఉన్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు అబ్బాయి అమ్మాయి అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు స్వరాజ్ జ్యువెలర్స్లో కొనొచ్చు అనేసి యాడ్ అయితే డెవలప్మెంట్ చేశారు. కాబట్టి ఆ యాడ్లో అయితే ప్రతి గ్రాండ్ సక్సెస్ అయితే అవుతుంది. యాడ్ గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత ఇక్కడైతే ప్రాబ్లం అయితే జరగబోతుంది. ఎందుకంటే గ్రాండ్ సక్సెస్ అయితే ఆటోమేటిక్గా మార్కెట్ కూడా చాలా డెవలప్మెంట్ అయితే అవ్వాలి. అంటే మార్కెట్ కూడా చాలా డెవలప్మెంట్ అయ్యాలి. అలాగే ప్రొడక్షన్ కూడా నగల ప్రొడక్షన్ కూడా చాలా డెవలప్మెంట్ అయితే ఇవ్వాలి. రాహుల్ ఎంతో తెలివైనవాడు. అంటే ప్రతి ఒక్కరిని అసలు డైరెక్టర్నే కొనేసినవాడు, ఇక్కడ మళ్ళీ ఆఫీస్లో మనుషులను కొనేసినాడు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మనుషులను కొండని ఏం గ్యారంటీ చెప్పండి. అదేవిధంగా స్వరాజ్ గ్రూప్కి ఎక్కువ వస్తా ఉన్నాయనేసి ఎక్కువ ఆఫర్స్ వస్తా ఉన్నాయనేసి ఆ ఆఫర్స్లో కల్తీ నగలు చేస్తూ ఉంటారు, అంటే డూప్లికేట్ నగలు చేస్తూ ఉంటారు అనేసి మన చెప్పినారంటే అప్పుడు రాహుల్ కానీ వాళ్ళని కొనేసి డూప్లికేట్ నగలు కానీ దాంట్లో పెట్టేశారంటే ఖచ్చితంగా అప్పుడు అందరూ వచ్చి స్వరాజ్ గ్రూప్ పైన అయితే పడతారు. స్వరాజ్ గ్రూప్ పైన పడితే షేర్స్ పడిపోవడం అవన్నీ జరిగే కొందికి మన యాడ్స్ చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని దుగ్గిరాల ఫ్యామిలీ ప్రతి ఒక్కరిని అయితే జైలుకి తీసుకెళ్లే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఇది జరుగుతుందా లేదా మనకైతే తెలియదు, కానీ జరిగే ఛాన్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం హోల్ ఫ్యామిలీ రాజుని బ్లేమ్ చేయడం, అంటే మా అమ్మల్ని ఎందుకు ఈ విధంగా చేసావు, ఎందుకు ఈ విధంగా ప్రొడక్షన్ హౌస్ నుంచి దొంగ నగలు తెప్పించావు అనేసి రాజు పైన కావ్య పైన నిందలు వేయడం, రాజు పైన కావ్య పైన నిందలు వేసే కొందికి అప్పుడు కావ్య రాజు ఆ ఇంటి నుంచి సపరేట్గా వెళ్ళిపోయేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు బతికి వాళ్ళ బిడ్డని వాళ్ళు క్షేమంగా రక్షించుకొని ఆ బిడ్డ కావ్య బిడ్డ అక్కడ అప్పు బిడ్డ అలాగే స్వప్న బిడ్డ సపరేట్గా పెరగడం ఇవంతా బాగుంటుంది. స్టోరీ డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఐడియాలు కానీ రావాలనుకుంటే డైరెక్టర్ గారికి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయాలి. అలాగే మీ షేర్ చేసి మీ వాట్సాప్లో పెట్టుకోండి. ఖచ్చితంగా పెడితే అప్పుడు చాలా మంది చూస్తూ ఉంటారు కదా, మీ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తూ ఉంటారు, అలాగే మీ ఫ్యాన్ పేజెస్ చూస్తూ ఉంటారు. కాబట్టి వాటిలో ఏమైనా ఒక ఈ ఐడియా కానీ తట్టిందంటే బాగుంటుంది అప్పుడు. ఎందుకంటే 3 పిల్లలు సపరేట్ అవుతారు, 3 పిల్లల్లో వాళ్ళు మిడిల్ క్లాస్ నుంచి బతుకుతూ ఉంటారు. అవంతా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి. మంచి ఎపిసోడ్స్ రావాలని నేనైతే కోరుకుంటాను. మీరు కూడా కోరుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.